హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జగదాత్రిని నిషిక అవమానించి వెళ్ళిపోగానే బాధపడుతున్న దాత్రి దగ్గరికి కౌశికి సుధాకర్ వచ్చి, నీ ప్రేమ త్యాగాల గురించి అందరికీ తెలుసమ్మా, నిషి మనస్తత్వం కూడా నీకు తెలుసు, కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించకు తల్లి అని ఓదారుస్తూ ఉంటారు. ఇక ఆ కాచి అయితే, వదినా నీ వంట రుచి తినే ప్రాప్తం వాళ్ళకు లేదు, మనం తిందాం కూర్చోండి అని చొరవగా అంటుంటుంది కాచి. రాన్నయ్య అని కేదార్ని కూడా పిలుస్తూ ఉంటుంది. ఇక రావదినా అని కౌశికిని దాత్రి కూడా పిలుస్తూ ఉంటుంది. సుధాకర్ కౌశికి కాచి బూచుని కూర్చోగా ఇక దాత్రి కేదార్లు వడ్డిస్తూ ఉంటారు. పైన నిషికాని మెచ్చుకుంటూ ఉంటారు. వైజయంతి, యువరాజ్ బాగా అవమానించావు అని అంటూ ఉండగా, ప్రతిసారి మనం ఇలాగే అవమానిస్తుంటే ఎప్పుడో ఒకప్పుడు అది కేసు వాపస్ తీసుకుంటుంది అని నిషిక అంటుంటుంది. వాళ్ళందరూ వెళ్ళిపోయాక మనం వెళ్ళి తిందాం అని వైజయంతి అంటుంటుంది. అలాగే అంటారు నిషిక, యువరాజ్. బూచి బయట నిలబడి ఉండగా మేఘన కార్లో నుండి బ్యాగ్ పట్టుకొని దిగడం బూచి గమనించి, అమ్మో ఈ మహాతల్లేంటి ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు నాకు జూలియట్ వేషం వేసే ఓపిక నాకు లేదు తండ్రి అని అనుకుంటూ మేఘన దగ్గరికి వెళ్ళి, ఎక్కడికి వస్తున్నావు, ఎవరు కావాలి అని బూచి అడుగుతూ ఉండగా, నాకు కేదార్ కావాలి అని అనగానే, కేదార్ లేడు అని అనిస్తాడు బూచి. లేకపోవడం ఏంటి, అదిగో అక్కడ ఉన్నాడు కదా అని గార్డెన్లో మాట్లాడుతున్న కేదార్ని చూపించగా, కేదార్ కాదు, కేదార్లా ఉన్న మరో వ్యక్తి అని అబద్ధం చెప్పేస్తాడు బూచి. అయినా వినకుండా బూచిని వదిలించుకొని మేఘన కేదార్ అంటూ అక్కడికి వెళ్తుంది. కేదార్ని చూడగానే ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది మేఘనాని చూసి జగదాత్రి కేదారు షాక్ అవుతారు. కౌశికి, ఏంటి మేఘన బ్యాగ్తో పాటు వచ్చేసావు అని అంటుండగా, వీళ్ళిద్దరూ రేపు జగదాత్రి ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి వెళ్తున్నారు కదా, వీళ్ళ టీంలో జాయిన్ అవ్వడానికి నేను వచ్చా అని ఏదో తిక్కగా మాట్లాడుతుండగా కౌశికి షాక్ అవుతుంది. అప్పుడు కాచి, ఏంటి వీళ్ళేమైనా పోలీసులా ప్రొటెక్షన్ ఇవ్వడానికి అని అనగానే, అవును కదా అని అనేస్తుంది. ఏంటి జగదాత్రి, మీరు పోలీసులేంటి అని కౌశికి అంటూ ఉండగా, జగదాత్రి ఫ్యామిలీ పైన అటాక్ జరిగిందని నేనే చెప్పాను అక్క అని కేదార్ అంటుంటాడు. ఆ షాక్లో పిచ్చిగా మాట్లాడుతుంది. మనం ప్రొటెక్షన్ ఇవ్వడం ఏంటి, జేడీకేడి ప్రొటెక్షన్ ఇస్తున్నారని చెప్పాను కదా మేఘన అని అంటూ ఉంటుంది జగదాత్రి. నేను చెప్పేది కూడా అదే కదా అని అంటూ ఉంటుంది మేఘన. తనకి పిచ్చి పట్టింది, మీరు వెళ్ళండి వదిన, నేను చూసుకుంటాను అని కౌశికిని, కాచిని, బూచిని అక్కడ నుండి పంపించేసి, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, మేము పోలీసులమని అందరికీ చెప్పిస్తున్నావేంటి అని మేఘనాని జగదాత్రి అడుగుతూ ఉండగా, ఓహో కన్ఫ్యూజ్ అయ్యానులే అని అంటుండగా, నేను అదే మాట చెప్పాను కదా ఇప్పుడు, అయినా నువ్వు బ్యాగ్ పట్టుకొని వచ్చేసావేంటి అని అంటూ ఉంటుంది జగదాత్రి. ఈ రేపు మీరు ఎర్లీ మార్నింగే ప్రొటెక్షన్ ఇవ్వడానికి వెళ్తున్నారు కదా, అంత మార్నింగ్ నేను లేచి రాలేను, అందుకే మీ దగ్గర పడుకుంటే మీరే లేపి తీసుకెళ్తారు కదా అని అంటూ ఉంటుంది మేఘన. పర్లేదు, నేను ఫోన్ చేసి లేపుతానులే, మెల్లిగా వద్దు కానీ నువ్వు వెళ్ళు అని అనగానే, ఈ బ్యాగ్ తీసుకురా కేదార్ అని మేఘన బ్యాగ్ని కేదార్కి అందిస్తూ ఉండగా, ఆ బ్యాగ్ని జగదాత్రి తీసుకొని విసిరేబోతూ ఉండగా, ఆగు అని అంటూ, నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసు అని బ్యాగ్ని పట్టుకొని మేఘన వెళ్ళిపోతుంది. తెల్లవారిపోతుంది. దేవాన్ని తీసుకొని మీనన్ జగదాత్రి ఇంటి ముందు కారు ఆపుతాడు. అబ్బాయ్, వాళ్ళ ఇంట్లో అంతమంది ఉన్నారు, మనం ఇద్దరమే ఎదుర్కోగలమంటారా అని అంటుండగా, చుట్టుపక్కలున్న ముంబై నుంచి రప్పించిన మెంబర్స్ని చూపిస్తుంటాడు మీనన్. ఒక ఆడ మనిషి ఐరన్ చేస్తూ, మరొకరు పక్కింటి మీద గన్ పట్టుకొని, మరొకరు ఆ ఇంటికి దూరంగా మీనన్ మనుషులు కాపలా కాస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఎవరు, మన టీం మెంబర్స్ కాదు కదా, ఎప్పుడు తీసుకొచ్చావు బాయ్ అని దేవ అడుగుతూ ఉండగా, రాత్రే తీసుకొచ్చాను, ఈరోజు ఒక్క ప్రాణమైనా తీయాలి అని అంటుండగా, వాళ్ళెవరు ఇంటి నుండి బయటికి రావట్లేదు కదా బాయ్ అని అంటూ ఉంటాడు దేవ. ఎవరో ఒకరు వస్తారు అని అంటూ ఉండగా, రేఖ సిరిని వర్షం పడేలా ఉంది, వెళ్ళి బట్టలు తీసుకురా అని అనగానే, నేను చదువుకుంటున్నానమ్మా, నువ్వు వెళ్ళి తీసుకొచ్చుకో అనగానే రేఖ బయటికి వస్తుంది. ఇదేంట్రా వీళ్ళందరూ ఇంట్లో మదర్స్ అందరూ నా చేతిలో చావాలని అనుకుంటున్నారేంటి అని అంటూ ఒక చిన్న బాక్స్ లాంటి ఐటెంలో గన్ని పట్టుకొని
జగదాత్రి ఇంటి లోపలికి వెళ్తూ ఉంటాడు మీనన్. బట్టలు తీసుకొని వస్తూ లోపలికి వెళ్తూ ఉంటుంది రేఖ. మేడం అని మీనన్ అంటూ ఉండగా అనుమానంగా ఎవరు నువ్వు అని అంటూ ఉంటుంది రేఖ. ఇక గన్ ఓపెన్ చేసి షూట్ చేయబోతున్న టైంలో జేడీ టీం కార్ అక్కడికి వస్తుంది. జేడీ టీంని చూసి మీనన్ కంగారు పడుతూ తన ముఖానికి టవల్ కప్పుకుంటారు. ఎవరంటే మాట్లాడట్లేదేంటి అని రేఖ మీనన్ని అడుగుతుండగా ఎవరు మీరు అని జేడీ కూడా అంటూ ఉంటుంది. శేఖర్ కావాలి అని అనగా అడ్రస్ ఏంటి అని జేడీ అనుమానంగా అంటూ ఉంటుంది. ఇక జగదాత్రి అడ్రస్ని చెప్తాడు కానీ ఆ రోడ్ నెంబర్ తప్పు చెప్పడంతో రేఖ పక్క వీధి మా వీధి కాదు అని అనగానే అయ్యో తప్పిపోయి వచ్చాను అంటూ మెల్లగా జారుకుంటాడు మీనన్. ఇంతకీ మీరెవరు అని జేడీ టీంని క్వశ్చన్ చేస్తుంది రేఖ. మేము జేడీ టీం మీ ఇంటికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి వచ్చాం అని అంటుండగా గన్స్ పట్టుకొని మీరందరూ ఇంట్లల్లో తిరిగితే మేం పెళ్లి పనులు ఎలా చేసుకోవాలి అని అంటూ ఉంటుంది రేఖ. మేము లేమనుకొని చేసుకోండి అని అంటూ ఉండగా మీరింతమంది ఉంటే లేమని ఎలా అనుకోమంటావు అని రేఖ అడుగుతుంటుంది. అయినా ఆ జగదాత్రికి బుద్ధి లేదు, ఇదంతా దానివల్లే అని రేఖ గునుగుతూ ఉండగా అవును మేడం నిజంగా అన్నీ తెలివి తక్కువ పనులు చేస్తుంది అని మేఘన సపోర్ట్ చేస్తూ ఉంటుంది. పదండి మేడం అని అంటూ కాస్త కోపంగా అంటుంది జేడీ. లోపలికి వెళ్ళాక జేడీ టీం ఫ్యామిలీ మెంబర్స్కి పరిచయం చేసుకొని 24/7 పెళ్ళి అయ్యే వరకు మేము ప్రొటెక్షన్ ఇస్తాం అని అంటూ ఉంటారు. అవును జగదాత్రి కేసు పెడితే మీనన్ని అరెస్ట్ చేయడానికి మీరు చూస్తున్నారు కదా, మేము జగదాత్రి పైన కేసు పెడితే పెళ్ళయ్యే వరకు దాన్ని జైల్లో వేస్తారా అని రేఖ అడుగుతూ ఉండగా తప్పుడు కేసులు పెడితే మిమ్మల్ని లోపలేస్తారు అని బామ్మగారు రేఖ రాగిణి పైన విరుచుకుపడుతుంది. అప్పుడు భరద్వాజ్ కూడా వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి జైల్లో వేయండి, మాకు కాస్త ప్రశాంతత ఉంటుంది అని అంటుంటాడు. ఇక వాళ్ళ బాధ తట్టుకోలేక జేడీ సిరి వీళ్ళందరికీ ఇల్లు చూపించవా అని అంటూ ఉంటుంది. ఇక రమ్యతో ఎగ్జిట్ ఎంట్రీ గేట్ దగ్గర ఉండండి అని చెప్పి జేడీకేడి మేఘన సిరి కలిసి రూమ్లోకి వెళ్తారు. ఇక జగదాత్రి రూమ్లోకి తీసుకెళ్ళి ఈ రూమ్లో నాకన్నా బాగా ఏది ఎక్కడుందో మీకే తెలుసు అనుకుంటా అని జేడీని అంటూ ఉంటుంది సిరి. నవ్వుతూ జేడీకేడి మాస్కులు తీసేస్తారు. అప్పుడు మేఘన షాక్ అవుతూ మీరేంటి మాస్కులు తీస్తున్నారు అని అనగానే జేడీకేడి మేమెవరో సిరికి తెలుసు అని అంటూ ఉంటుంది. ఇంకా ఎవరికైనా తెలుసా చెప్పండి, నేను ఓపెన్ అయిపోతానేమో అని అంటూ ఉండగా సిరికి తప్ప ఎవరికి తెలీదు, నువ్వు ఓపెన్ అవ్వాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు కేదార్. ఇక వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారు. సిరి బామ్మకి నాన్నకి విషయం చెప్తే సంబరపడతారేమో అని అంటుండగా ఆ తర్వాత నాకేమైపోతుందో అని టెన్షన్ కూడా పడతారు అని అంటూ ఉంటుంది జేడీ. ఇక అప్పుడే రేఖ మెట్ల మీద నుంచి వస్తూ రూమ్లో ఉన్న వీళ్ళందరినీ చూసి షాక్ అవుతుంది. లోపలికి వచ్చి మీరందరు ఇక్కడేం చేస్తున్నారు అని అంటూ ఉంటుంది. డోర్ ఓపెన్ అవ్వడం చప్పుడు చూసిన జేడీ ఫాస్ట్గా మాస్కులు పెట్టేసుకుంటారు. ఆ విధంగా తప్పించుకుంటారు జేడీకేడి. ఎగ్జిట్ డోర్కి వచ్చి చెప్తుంటే చూస్తున్నాం మేడం అని జేడీ చెప్తూ ఉంటుంది. బామ్మగారికి సాంబ్రాణి వేసే పాత్ర కావాలంట, ఎక్కడుంది అని రేఖ అడగగానే బీర్వాపై ఉంది అని జగదాత్రి చెప్తూ ఉంటుంది. ఇక్కడేమున్నాయో మీకెలా తెలుసు అని ప్రశ్నిస్తూ ఉండగా నేనే చెప్పానమ్మా అని అంటూ ఉంటుంది సిరి. ఇక కింద బామ్మ సాంబ్రాణి వేయడానికి నడుస్తూ వస్తుండగా కాలు మెలికపడి కింద పడిపోబోతూ ఉండగా భరద్వాజ్ పట్టుకొని అక్కడ కూర్చోబెట్టి అందరినీ పిలుస్తాడు. ఇక బామ్మ కింద పడిపోయింది అని తెలుసుకున్న జేడీ ఏది పట్టించుకోకుండా మోకాళ్ళ మీద కూర్చొని కాలు అక్కడ పెట్టుకొని మేఘన వాటర్ తీసుకురా, యామిని అక్కడ ట్యాబ్లెట్స్ ఉంటాయి అని అడ్రస్ చెప్పి సిరికి ఇంకేదో పని చెప్తూ ఉంటుంది. ఇక తన హడావిడిని చూసి అందరూ షాక్ అవుతారు. ఇక జేడీ ఇలా అంటుంటుంది, ఆపరేషన్ అయిన కాలుని ఇలా మెలకపడితే వాపు వచ్చింది చూసారా, జాగ్రత్తగా ఉండాలని చెప్పాను కదా అని జగదాత్రిలా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాట తీరుని ఆ కంగారుని చూసి బామ్మగారు జగదాత్రి అని అనేస్తారు. ఇంట్లో అందరూ షాక్ అవుతారు. జగదాత్రి జేడీ ఒక్కరే అని తెలుసుకుంటుందా, విషయం బయటపడుతుందా, మీనన్ అటాక్స్ నుంచి కుటుంబాన్ని ఎలా కాపాడుతుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.